జ్యేష్ఠమాస పూర్ణిమ తిథి సందర్భంగా బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలనట్లయితే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులు. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన అదృష్టాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కట్టబెట్టబోతుంది. పరాయి వారి మాటలు విన్నారా, మీ సొంత లాభాన్ని మానుకొని మీ సొంత పనులన్నీ వదిలేసుకొని వారి అవసరాల కోసం మీరు ప్రయత్నం చేస్తూ ధనం, సమయం వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలంలో నిందల పాలయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక మీ సొంత పనులు సొంత సమయం కోసం వెచ్చించగలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి గమనించగలగాలి. సప్తమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన భార్యాభర్తల మధ్య స్వల్పమైన ఆటంకాలు, ప్రేమికుల మధ్య స్వల్పమైన మాటల విభేదాలు, నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో చిన్న చిన్న ఆటంకాలు ఉండినను ఆందోళన చెందనక్కర్లేదు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఏకాంతంగా ఉంటూ 1కి 10 సార్లు ఆలోచించగలిగినట్లయితే జీవితం సువర్ణమయానికి స్వాగతం పలకడానికి అనేక రకాల అవకాశాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. పోతే అష్టమంలో రాహు సంచారము చేయడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, ఏదన్నా చెప్తే ఆ రోజు ఊకొట్టి ప్రశాంతంగా ఉండగలిగితే పెద్ద పెద్ద సమస్యలను నివారించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కుజ భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన భార్య మాట భర్త, భర్త మాట భార్య ఇద్దరు సజావుగా ప్రయాణం చేయగలిగినట్లయితే స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో గురు భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీకు మంచి ప్రమోషన్స్ వస్తూ ఉన్నత స్థాయికి ఎదగడానికి భగవంతుడు మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాయి. కనుక సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మీ వ్యక్తిగత మీద ఆధారపడి ఉంటుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో మేషరాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. కనుక మేషరాశిలోనే కుజ భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం అంటే మేషరాశి వారికి కుజదోషం అయినను, మేషలగ్నం వారికి అయినను కూడా కుజ భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మెలకువగా ఆలోచించగలిగిన, నిత్యం అప్రమత్తంగా ఉండగలిగిన, ఏదైనా ఒక పనిచేస్తున్నప్పుడు ధర్మబద్ధంగా ఉండగలిగినట్లయితే మేషరాశి వారికి కుజ భగవానుడి యొక్క ఆశీల చేత తిరుగులేని చక్రవర్తులు అవుతారు అని చెప్పి గమనించాలి. ధనావాకు కుటుంబ స్థానంలో గురు భగవానుడు సంచారం చేయడం వలన ధర్మము, న్యాయము, ఓపిక, ప్రశాంతము, నిత్యము యోగా, ఆసనం, మెడిటేషన్ లాంటివి చేయడం వలన ధనపరమైన చిక్కులు ఉండవు. ధనాన్ని ఎలా సద్వినియోగపరచుకోగలగాలి, సమయాన్ని ఎలా దుర్వినియోగపరచుకోకుండా ఆపుకోగలగాలి, జీవన విధానంలో మరో మైలురాయి ఎలా దాటాలో అర్థం చేసుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తృతీయంలో రవి భగవానుడు, బుధ భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడితో కలిపి మిథున రాశిలో సంచారం చేయడం అనేది చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. విద్యార్థులకు మంచి కాలము, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి యోగదాయకము, అలాగనే వివాహ ప్రయత్నం చేసేవారికి కలిసి రావడము, అలాగనే తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి స్థిరచరాస్తులు సంక్రమించడము, లేకుంటే పెద్దవారి యొక్క తల్లిదండ్రుల ప్రభుత్వపు యొక్క ఉద్యోగం
నుంచి రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ, ధనము కానీ, ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో రకాలమైనటువంటి ఆలోచన, అతివేగం పనికిరాదు, మౌనం అనేటువంటిది ఆయుధంగా ఉండగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. లాభస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవడం వలన గతంలో పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు మంచి ఇన్కమ్ సోర్స్ రావడము, మరొక స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం అవుతున్నాయి. కాకపోతే అంతర్గత శత్రువులు పొంచి ఉన్నారు కనుక కార్ డ్రైవర్లను కానీ, ఇంట్లో పనిచేసేటువంటి వారు కానీ, ఇంకొక వ్యవహారాల్లో కానీ, డబ్బుల లావాదేవీలలో రహస్యమైన చర్చలకు ఇది సరైన సమయం కాదు. కనుక వీలైనంత వరకు మీరు ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఒంటరిగా ఉండడం, అది విజయం సాధించిన తర్వాత మీరు చెప్పుకోగలిగినట్లయితే అంతర్గత శత్రువులు తగ్గిపోతారని చెప్పి గమనించగలగాలి. హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపార కార్యక్రమాలు చేసేవారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. జూన్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 22/6/2024 జ్యేష్ఠమాస శుక్లపక్ష పూర్ణిమ శనివారం మూలా నక్షత్ర సందర్భంగా 29/6/2024 జ్యేష్ఠమాస కృష్ణపక్ష బహుళ అష్టమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపు కట్టుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో శుక్లపక్ష అష్టమి, బహుళపక్ష అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున కాళభైరవ హోమము విశిష్టంగా జరుగుతుంది. కనుక మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చేయించి మీ యొక్క పేరుపైన స్వామివారికి అభిషేకము, వస్త్రధారణ, కూష్మాండ దీపము, మీ కోర్కెలు నెరవేరడం కోసము విశేషంగా సౌభాగ్య ముడుపును, కాళభైరవ హోమాన్ని చేయించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు స్వామివారిని స్మరిద్దాం. అంటే కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది. కనుక కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కనుక అష్ట కష్టాలని స్వస్తి పలుకుదాం, అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం. గృహంలో వాస్తు దోషము, నరదృశ్య దోషము, తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ వలన అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, ఇక్కడ ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చెయ్యాలో ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం. ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి వీధిలో, గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో వచ్చి స్థిరంగా కూర్చొని అద్భుతమైన శక్తి కలుగుతుంది. మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనాహత, ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని ఆకర్షణ, వశీకరణ కలుగుతుంది. విద్యార్థులకు విద్య, ఉద్యోగం రావాలనుకున్న వారు ఉద్యోగము, వ్యాపారాలు ప్రారంభించాలని వారు వ్యాపార ప్రారంభించడము, రాజకీయాలు, సేవారంగ కార్యక్రమాలు, మనం ఏదైతే అనుకొని ఆ యొక్క అక్షయపాత్ర చుట్టూ 12 సార్లు ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం వలన అద్భుతమైన ఆకర్షణ కలిగి ఉన్నతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి. ఈ అక్షయపాత్రతో పాటు ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీ యొక్క పేరుపైన ప్రత్యేకంగా కాళభైరవ హోమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మనము అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా, సంపూర్ణంగా వ్రాసి
మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు వివరిస్తూ ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం వలన మీ యొక్క జాతకాన్ని జీవన గమనంలో ముందు మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని విజయానికి స్వాగతం పలకగలరు అని చెప్పి విన్నవించుకోవడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ఇప్పుడు కాలమానం అనుకూలం ప్రకారంగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది. వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క వీరి యొక్క జాతకంలో గ్రహమైత్రి ఎలా ఉంది, పాదాలు గణాలు గుణాలు వివాహ తదనంతరం వీరికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుగా తెలుసుకొని ప్రయాణించడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ చిన్న చిన్న ఆటంకాలతో విడిపోదాం అనుకుంటున్న వారందరూ కూడా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరులు ఎలా కలకాలం కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లల యొక్క పేర్లు, ఆ పుట్టినటువంటి రోజు, ఆ మాసము, ఆ నక్షత్రానికి ఆధ్యాత్మికమైన పేర్లు ఏం పెట్టుకోవాలో కూడా సంప్రదించి పెట్టుకోగలరు. అందరికీ హనుమంతుడు స్వామి వారికి ఆశీస్సులు, అలాగనే రురు కాళ భైరవ స్వామికి ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు ముందస్తుగా మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు.